అందరికీ ప్రైజ్లాడండి. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు మనల్ని ఈరోజు సజీవు లెక్కలో ఉంచాడు. ఈ వారం అంతా కూడా కాచి కాపాడాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము సంఖ్యాకాండము 6:26. యెహోవా నీకు సమాధానము కలుగజేయును. ఆమెన్. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మీకు సమాధానం కలుగజేస్తాడని. అన్నా మరి సమాధానం లేకుండా, మరి గర్భఫలం లేకుండా, ఎంతో దుఃఖంతో, మనోవేదనతో, నెమ్మది లేని పరిస్థితులలో మరి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఆమె యొక్క మొరను ఆలకించి ఆమెకు సమాధానం కలుగజేసి ఉన్నాడు. యెహోషాఫాతు కూడా ఆయనకు 3 దిక్కుల శత్రు సైన్యం ఆయన పైన లేచినప్పుడు సమాధానం లేని పరిస్థితిలో దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆయనకు సమాధానం కలుగజేశాడు. దావీదు దేవుని పరిశుద్ధ సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు మరి దావీదుకు కూడా సమాధానం కలుగజేశాడు. ఇలా చెప్తూ పోతే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అందరికీ కూడా నెమ్మది లేని పరిస్థితులలో, సమాధానం లేని పరిస్థితులలో సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనకు కూడా చెప్తూ ఉన్నాడు, ఏ ఏ పరిస్థితుల మధ్యలో మీరు ఉంటున్నారో నేను మీకు సమాధానం కలుగజేస్తానని. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈరోజు సంఖ్యాకాండం 6:26 ద్వారా నాయన, ఇదిగో నేను మీకు సమాధానం కలుగజేస్తానని చెప్పి ఉన్నావు ప్రభా. నువ్వు యెహోవా షాలోముగా ఉన్నావు. సమాధానం నాకు అధిపతిగానైనా సమాధానం దయచేయమని ప్రభా నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ఏ పరిస్థితులలో నాయన గర్భఫలం లేక, సమాధానం లేని పరిస్థితులలో, అనారోగ్యంతో నాయన ప్రభా మరి ఆరోగ్యము కొరకు వేచి ఉన్నారేమో తండ్రి నాయన ప్రభా. ఇంకా నువ్వు బిడ్డల పరిస్థితులను బట్టి నాయన వివాహం కాలేదని నాయన, అయ్యా మరి సరి అయిన జాబ్స్ లేవని నాయన, నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని ప్రభా, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానం కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెను అందరికీ ప్రేసలు.